సో నేను ఇప్పుడు నీ క్యూర్ మాత్రమే చెప్పిన. అవుటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ 160 కిలోమీటర్ రేడియస్ ఉన్నది, మధ్యలో ఉన్నది క్యూర్. ఇది 2053 కిలోమీటర్స్, 1,34 lakh పాపులేషన్. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటు చేసుకోబోతున్నాం మనం, 360 కిలోమీటర్స్. అవుటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్, రీజనల్ రింగ్ రోడ్ ఇన్సైడ్, ప్యూర్ పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ. ఇక్కడ పరిశ్రమలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలని పెట్టుకున్నాం. మేము నగరాల్లో నిర్మించదలుచుకున్నాం, పరిశ్రమల కోసం ఇప్పుడు ఇక్కడ నుంచి తరలించే పరిశ్రమలకు అక్కడ ఇవ్వదలుచుకున్నాం. మన దగ్గర చదువుకున్న నిరుద్యోగులకు సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వదలుచుకున్నాం. ఇలా జీసీసీ సెంటర్స్ వచ్చినా, డేటా సెంటర్స్ వచ్చినా, ఐటీ సంస్థలు వచ్చినా, ఇతర పరిశ్రమలు వచ్చినా, వీటన్నిటినీ పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీలో మనము అంటే ఇక్కడ ఫెసిలిటేట్ చేయదలుచుకున్నాం. రీజనల్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ అది ఆల్మోస్ట్ ఒక 10,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది పెరీ అర్బన్. రీజనల్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ తెలంగాణ ఇంకొక 1,00,000 స్క్వేర్ కిలోమీటర్లు ఉంది. అంటే తెలంగాణ మొత్తం 1,12,000 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటే 2,000 స్క్వేర్ కిలోమీటర్లు ఏమో క్యూర్ కింద తీసుకున్నాం, 10,000 స్క్వేర్ కిలోమీటర్లు ప్యూర్ కింద తీసుకున్నాం. 1,00,000 స్క్వేర్ కిలోమీటర్ రేర్ రూరల్ అగ్రికల్చరల్ రీజన్ ఎకానమీ. సో కంప్లీట్గా ఒకటేమో సర్వీస్ సెక్టర్, రెండవది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, మూడవది అగ్రికల్చర్ సెక్టర్. సో తెలంగాణ రాష్ట్రానికి రాబోయే 100 సంవత్సరాలకు అవసరమైన ఒక ప్రణాళికను, ఒక పాలసీ డాక్యుమెంట్ను తెలంగాణ రైజింగ్ 2047 అని ఈ దేశంలోనే మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం అడాప్ట్ చేసుకున్నది. మేము ఆ పాలసీని ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం, రోడ్ మ్యాప్ వేస్తున్నా నేను. ఈరోజు ఫ్యూచర్ సిటీ 30,000 ఎకరాలలో ఒక కొత్త నగరాన్ని నిర్మించాలనుకుంటున్నాం. ఇప్పటివరకు ఈ దేశంలో కొత్త నగరం కోసం ఎవరైనా ఆలోచన చేసారా? ఓ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనో, నాలెడ్జ్ పార్క్ అనో, ఒక 400 ఎకరాలు 500 ఎకరాలు కాలనీలు కట్టిండ్రు. కానీ కాంప్రహెన్సివ్ ఒక సిటీ, న్యూయార్క్ సిటీతోనో, లేకపోతే జపాన్ టోక్యోతోనో, లేకపోతే సింగపూర్తోనో, సౌత్ కొరియాలో ఒక సిటీతోనో కంపేర్ చేసే సిటీ భారతదేశంలో ఎవరైనా నిర్మించారా? ఆలోచన చేసింది. సిటీ నిర్మాణం అనేది సాధ్యమవుతుందా? సిటీని ఒక ప్రభుత్వం నిర్మించగలుగుతుందా? 100%. మనం ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ బిల్డర్స్ ఆర్ రెడీ టు కన్స్ట్రక్ట్. మనం చేయాల్సిన పని అది కాదు, మనం ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి, కనెక్టివిటీ చేయాలి. మెట్రో కనెక్టివిటీ ఇవ్వు, నేషనల్ హైవేస్ ఇవ్వు, పోర్ట్ కనెక్టివిటీ ఇవ్వు, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఇవ్వు. ఇది మాత్రమే ప్రభుత్వం చేయాలి. అంటే ఒక ఏరియాని ఇయర్ మార్క్ చేసి, ల్యాండ్ అక్వైర్ చేసి, ఎకో సిస్టమ్ మనం డెవలప్ చేస్తే సిటీలు నిర్మించడానికి, లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి, దాన్నే వ్యాపారంగా మార్చుకొని సిటీని అభివృద్ధి చేయడానికి చాలామంది రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంది, మొత్తం ప్రభుత్వం కట్టలేదే. ప్రభుత్వం ఏం కట్టింది? ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇక్కడ వచ్చి పెట్టుబడి పెట్టండి అన్నారు. వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చిండ్రు. ఈరోజు 10 లక్షల మంది ఆ ఒక 1000 ఎకరాలలో పనిచేస్తారు. ఈ పక్కనే రాయదుర్గంలో ఉన్న మీకు నాలెడ్జ్ పార్క్ ఉంది, 442 acres. జస్ట్ ఆ ల్యాండ్ లేఅవుట్ వేసేస్తే వాళ్ళే ఆక్షన్లు పెట్టి మన 177 కోట్లకి ఎకరం ల్యాండ్ కొనుక్కున్నారు. వాళ్ళే ఇన్వెస్ట్మెంట్ పెడతారు, వాళ్ళే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తారు, వాళ్ళే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారు. సో ఇప్పుడు మీరు ఫ్యూచర్ సిటీలో కూడా చేస్తుంది అదే అట్మాస్ఫియర్. ఫ్యూచర్ సిటీ కాదు, నేను అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు రేడియల్ రోడ్స్ కూడా డెవలప్ చేస్తున్నా. నేను ఇవాళ మన తెలంగాణ రాష్ట్రానికి సముద్రం లేదు. నేను పక్కనున్న రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారిని, నరేంద్ర మోడీ గారిని అడిగి ఫ్యూచర్ సిటీ నుంచి ఈరోజు మచిలీపట్నం పోర్టుకి 12 lane ఎక్స్ప్రెస్ హైవే ఇంక్లూడింగ్ రైల్వే లైన్ నేను డిజైన్ చేసిన. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెస్ అగ్రీడ్. మనము జపాన్ వీటిని దేన్ని ఎందుకు అభివృద్ధి చెందిన దేశం అంటున్నాం? అక్కడ బుల్లెట్ ట్రైన్లు ఉన్నాయి కాబట్టి అభివృద్ధి చెందిన దేశం అంటున్నారు. అక్కడ పేదరికం లేదా? చైనాలో పేదరికం లేదా? ఎందుకు 2 hours ఎక్కడికైనా చేర్చుకున్నాను. ఈరోజు కేంద్ర ప్రభుత్వం 7 బుల్లెట్ ట్రైన్లు ఇస్తే 7లో 3 నేను తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చిన. ఈరోజు శంషాబాద్ని ఒక హబ్గా చేసి, శంషాబాద్ బెంగళూరు, శంషాబాద్ చెన్నై వయా అమరావతి, శంషాబాద్ ముంబై వయా పూణే. సో ఈరోజు ఇన్ని కనెక్టివిటీస్ని డెవలప్ చేయడానికి రైల్ కనెక్టివిటీ తీసుకొచ్చిన, రోడ్ కనెక్టివిటీ తీసుకొస్తున్నా. ఈరోజు నేను పోర్ట్ కనెక్టివిటీ తీసుకొస్తున్నా. ఇవన్నీ ఇన్నేళ్ళు ఎందుకు చేయలేదు? 10 ఏళ్ళు తెలంగాణ వచ్చినాక ఒక్కరోజు కూడా ఆలోచన చేయలేదే వీళ్ళు. ఇప్పుడు చేస్తుంటే అడ్డం పెడతారు. ఫ్యూచర్ సిటీ కట్టనే లేవు, ఫ్యూచర్ లేని వ్యక్తి ఫ్యూచర్ సిటీ కడతాడంట. నా ఫ్యూచరు 17 సంవత్సరాలు నా గ్రోత్ చూస్తే వాళ్ళకే కాదు, వాళ్ళ తాతలకు కూడా అర్థమైంది ఈ ఫ్యూచర్ ఏంటని, నా ఫ్యూచర్ ఏందనేదాన్ని. నా ఫ్యూచర్ వాళ్ళు కాదు డిసైడ్ చేయాల్సింది, ప్రజలు డిసైడ్ చేసారు నా ఫ్యూచర్ని. సార్ ఇంకొక క్వశ్చన్ ఉంది, దీనికి సంబంధించి తీసుకొని నేను మిగతా పొలిటికల్ ఇష్యూస్లోకి వెళ్తాను. మీరు చాలా సందర్భాలు క్లెయిమ్ చేసుకుంటారు, నేను ఒక రియల్ ఎస్టేట్ పర్సన్ని, నేను రియల్ ఎస్టేట్ నా వ్యాపారం, నా బ్రతుకు తెరవదే అదే చేసి వచ్చాను అని చెప్తారు. కానీ ఈరోజు హైదరాబాద్లో తెలంగాణలో పర్టికులర్గా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి అంటే మీరు సాటిస్ఫై అవుతున్నారా బాగానే ఉంది అని? అంటే రియల్ ఎస్టేట్ బాగుంది, కానీ నేను ఆశించినంత మేరకు లేదు. ఇది ఈ ఒక్క నగరానికే కాదు, మొత్తం ప్రపంచంలోనే ఒకసారి
ఒక స్లో డౌన్ అనేది ఉంటుంది కొన్ని సంస్థలకు, కొన్ని ఆర్థికపరమైన యుద్ధం కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, లేకపోతే డాలర్ ఫ్లక్చుయేషన్ కావచ్చు, రకరకాల ఇష్యూస్. ఈరోజు ఏఐ రావడం వల్ల చాలా కోట్ల మందికి ఉద్యోగాలు పోవడం, ఆ ఉద్యోగాలు పోతే వాళ్ళు కొనుక్కోవాల్సుకున్న పర్సనల్ ఏదైతే అంటే హౌసింగ్ స్కీమ్స్ కాబట్టి ఇట్లాంటి రకరకాల ప్రభావం ఉన్నాయి. కానీ 2021 నుంచి కంటిన్యూస్గా 2021, 22 కానీ 22, 23 కానీ ఇట్లా మీరు ఒక 7 years మీరు చూస్తే తెలంగాణలో పాత దానికంటే తక్కువ లేదు, పెరిగింది. కాకపోతే నేను ఎంత ఆశించే ఎంత వేగంగా నేను చేయాలనుకుంటున్నానో ఆ సిస్టమ్ లేదు. కానీ కంపారిటివ్లీ ప్రీవియస్ గవర్నమెంట్ కానీ ప్రీవియస్ ఇయర్ ఫైనాన్షియల్ స్టేటస్ని కానీ ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తే ఎక్కడ కూడా తగ్గలేదు. నేను చెప్పడం కాదు, కంటిన్యూస్గా క్యాగ్ రిపోర్ట్స్ ఇస్తుంది, నీతి ఆయోగ్ రిపోర్ట్స్ ఇస్తుంది, జిఎస్టీ మీద రిపోర్ట్స్ వస్తున్నాయి, నివేదికలు, రెవెన్యూస్ చెప్తున్నాయి. సరే, కొంతమంది సోషల్ మీడియాలో పెట్టుబడులు పెట్టి దాన్ని ఏదో వాళ్ళే రాసి వాళ్ళే చదివి వాళ్ళే అబద్ధాలు చెప్పి అబద్ధాలు వాళ్ళే చూసుకొని వాళ్ళే నమ్మి వాళ్ళే మోసపోతుండ్రు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఉప ఎన్నికలు ప్రజలు తీర్పిచ్చారు, సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చారు, మున్సిపల్ ఎన్నికలలో ప్రజలు తీర్పిచ్చారు. అయినా వాళ్ళు భ్రమలలో బతుకుతాం అంటే నాకు కావాల్సింది కూడా అదే. వాళ్ళ భ్రమలలో ఉండడమే నాకు కావాలి కదా. నా పని సులువు అవుతుంది చేసేదాన్ని. నేను ఎప్పుడు రియాలిటీలోనే ఉంటా వైఎన్ఆర్. నీకు తెలుసు కదా బాగా, 20 సంవత్సరాల నుంచి అయితే నన్ను చూస్తున్నావు కదా. నాకు వాస్తవం అనేది వినడం నాకు ఇష్టం. వాస్తవ పరిస్థితుల మధ్యలోనే నేను ఉంటా. నేను ఊహాజనితమైన ప్రపంచంలో నేను ఉండను. ఎవరైనా ఊహించుకుంటే అది వాళ్ళ తప్పు. ఇప్పుడు వాళ్ళకి రకరకాల కోరికలు అంటే వారసత్వ సంపద కింద, వారసత్వంలోనే విరాసత్ అంటారు తెలంగాణలో. అంటే పోలీస్ పటేలు ఉన్నప్పుడు విరాసత్ కింద వచ్చేది. మా ముత్తాత పోలీస్ పటేలు, అది మా తాతకు వచ్చింది, ఇంట్లో పెద్దోడు కాబట్టి. ఆ తాత నుంచి మా నాయనకు వచ్చింది, మా నాయన నుంచి ఎన్టీఆర్ వచ్చి తొలగించాడు. మా నాయనకు ఉన్నప్పుడు కూడా మా అన్నదమ్ములలో పెద్దోడికి వస్తుందని మేము అనుకున్నాం. విరాసత్తులు వస్తాయి, ఆస్తులు కూడా వస్తాయి. సో విరాసత్తులో నాకు ముఖ్యమంత్రి వస్తాయని కొంతమంది పాపం కలలుగా అన్నారు. వాళ్ళ కళలు చెదిరిపోయే రకాల దుఃఖంలో ఉన్నారు. ఇలా నేను అన్ని వదిలేసి ఈగల్ ఫోర్స్ అని ఒక సంస్థను తీసుకున్నాను డ్రగ్స్ని కంట్రోల్ చేయడానికి. చిన్న చిన్న స్కూళ్ళ ముందర కూడా గంజాయి చాక్లెట్లు కంగ్రాచులేట్ చేస్తున్నాను సార్. డ్రగ్స్ పైన మీరు చేస్తున్న పోరాటం డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలి. దాని మీద కూడా ఆరోపణలు. మీ ఫామ్ హౌస్లలో పార్టీలు చేసుకుంటే డ్రగ్స్తో దొరికితే అభినందించాల్సింది పోయి నన్ను తిడతారని. మేము ఫామ్ హౌస్లో దీపావళి పండుగ నాడు మేము డ్రగ్స్ పార్టీ చేసుకుంటే నువ్వు వచ్చి పట్టుకుంటావు అని. దీపావళి పండుగ నాడు చిచ్చుబుడ్ల పండుగ చేసుకోవాలనా? దీపావళి పండుగ దేం పండుగ? చిచ్చుబుడ్ల పండుగ. అవునా? నువ్వు చిచ్చుబుడ్లు కాలిస్తే బాగానే ఉంటాయి, కానీ సారా బుడ్లు పెట్టుకుంటాం, మేము గంజాయి కొడతాం, మేము కొకైన్ హెరాయిన్ తెచ్చి పీల్చుతామని అంటే ఎట్లా చూస్తూ ఊరుకోవాలి నర్సింగ్? నేను ఎవరి కోసం చేస్తున్నది? ఇప్పుడు నదులను ఆక్రమించిన వాళ్ళని తొలగించినా, చెరువులను తొలగించినా, కుంటలు తొలగించినా, నాళ్ళను తొలగించినా నాకు వచ్చేది ఏం లేదు, భవిష్యత్ తరాలకు ఇస్తున్నా. నేను కూడా వాళ్ళతో చేరితే నాకెక్కువ లాభము. విజన్ డాక్యుమెంట్లో భాగంగా తెలంగాణ సేమ్ డ్రగ్స్ విషయంలో కూడా ఇవాళ నాకు కొన్ని కేసెస్ నాకు తెలుసు. యాజ్ ఎ స్టేటెడ్ ఐ కెనాట్ డిస్క్లోజ్. 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్ పిల్లలు మిస్లీడ్ చేసి గంజాయి ఇటువైపు అటువైపు తీసుకెళ్తుంటే తల్లిదండ్రులు వచ్చి నాకు చెప్తున్నప్పుడు నాకు నిజంగా అసలు అంటే పిచ్చెక్కిపోతుంది ఒకసారి. అసలు దీన్ని ఎరాడికేట్ చేయడానికి ఏం చేయాలన్నంత కోపం ఉంది నాకు. నేను దాన్ని చేస్తే కూడా అది కూడా ఈ దేశానికే మనం ఒక రోల్ మోడల్ డ్రగ్స్ రిలేటెడ్ దీంట్లో. నేను కంప్లీట్గా ఒక వ్యవస్థనే ఏర్పాటు చేసిన. హైడ్రా అని ఒక వ్యవస్థను ఏర్పాటు చేసిన, ఈగల్ ఫోర్స్ అండ్ డ్రగ్స్ని కంట్రోల్ చేయడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసిన, సైబర్ క్రైమ్ని కంట్రోల్ చేయడానికి ఒక ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసిన. ఒకప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటో, ఏసీబీఓ, ఆక్టోపసో లేకపోతే గ్రే హ్యాండ్సో ఆ రోజున్న సమస్యల్ని అడ్రస్ చేయడానికి వాళ్ళు చూసారు. ఈరోజు నక్సలైట్ల కోసం గ్రే హ్యాండ్స్ పెట్టారు. ఈరోజు నక్సలైట్లే లేరని అంటుంటే గ్రే హ్యాండ్స్ సంస్థను ఏం చేసుకుంటావు? ఓకే, కొన్ని సంస్థలు ఆ పర్పస్ సర్వ్ అయిన తర్వాత ఆ సంస్థల రిలవెన్స్ అనేది రిలవెంట్ అవుద్ది. ఈరోజు ఈ సమాజాన్ని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, ఇక్కడనే చూస్తున్న వాళ్ళందరూ, వాళ్ళకు ఒకరు లేక 2 పిల్లలు జీవితాంతం కష్టపడి వాళ్ళు స్ట్రక్చర్డ్గా పైకి వచ్చిన తర్వాత వాళ్ళు 8th క్లాస్ చదువుకుంటున్న అమ్మాయి స్కూల్కి వెళ్ళి తెలియకుండానే గంజాయి చాక్లెట్లని తర్వాత ఎడిక్ట్ అయిపోయి తర్వాత కుటుంబం రూయిన్ అయిపోతుంటే ఆ తల్లిదండ్రుల బాధ ఎవడన్నా ఆలోచన చేసిండా? డెఫినెట్గా చేయాల్సిందే సార్. మరి నేను దాన్ని ఆపితే నన్ను ఎందుకు విలన్గా చూస్తారు? చూసినా సరే ఐ డోంట్ మైండ్. మీకు ఆ క్లారిటీ ఆఫ్ థాట్ ఉన్నప్పుడు ఇంకొకళ్ళ ఏదో అవసరం లేదేమో. డ్రగ్స్ విషయంలో మాత్రం డెఫినెట్గా తెలంగాణ గవర్నమెంట్ చేస్తుంది. నేను ఏది చేసినా వైఎన్ఆర్, నేను నా కోసం ఏం చేయట్లా. నాకు ఏది అవసరం లేదు నా లైఫ్లో నేను చాలా కంఫర్ట్గా ఉన్నా. నాకు ఏం ఎక్స్ట్రా అవసరం లేదు. వాట్ ఎవర్ ఐ హ్యావ్ అచీవ్డ్ నాకు లైఫ్లో 100/100 సాటిస్ఫాక్షన్ ఉంది.
నాకు మిగిలిందల్లా నేను భవిష్యత్ తరాలకి ఏం చేయాలన్నదే నా పట్టుదల. ఓకే. 100 ఏళ్ళైనా అరే పలానోడు ఉన్నప్పుడు ఏదన్నా కానీ చేసిందే, 100 సంవత్సరాలైనా డ్రగ్స్ రిలేట్ ఇష్యూ వచ్చిందనుకో, చెరువులు కుంటలు లేకపోతే నదుల ఆక్రమణ జరిగినప్పుడు ఫలానోడు ఉండేనా, సర్ ఆర్థర్ కాటన్ గురించి ఎందుకు మాట్లాడుకుంటారు? అవును. ధవళేశ్వరం కట్టింది కాబట్టి ఇచ్చంపల్లి దగ్గర కట్టండి అని మనకు ఆ రోజే చెప్పిండా? సర్ ఆర్థర్ కాటన్ చెప్పింది వినకుండా మేము పొడుస్తామని మేడిగడ్డ చేస్తే ఏమైంది? మేడిపండులాగా కుప్పగూలిపోయింది.